హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా పని మొత్తం అయిపోయాక నేనైతే కూరగాయలు తీసుకోవటానికని కుక్కట్పల్లి రైతు మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళాక అయితే మీకు మార్కెట్ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను. చూడండి, మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్కెట్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, అన్నీ ఫ్రెషేనండి. అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్ అండి. చూడండి, బంగాళదుంపలు, ఆనియన్స్. మనం ఇంటి దగ్గర పెట్టే మార్కెట్ కన్నా, అలాగే షాప్లో కన్నా ఇక్కడ రైతు మార్కెట్లు అంటే చాలా చౌకగా దొరుకుతాయండి. అక్కడ డబల్కు డబల్ రేట్ అమ్ముతారండి మార్కెట్లో కానీ, అలాగే కూరగాయల షాప్లో కానీ. ఇక్కడ అంతా ఫిక్స్డ్ రేట్ అండి, చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో అయితే కేజీ 60 రూపాయలు ఉంటుంది కదండి, ఇక్కడ 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ బిలోనే ఉంటుంది, తక్కువలో ఉంటుందండి. ఇప్పుడు సపోజు బెండకాయలు కేజీ 60 రూపాయలు అయితేనండి, ఇక్కడ రైతు మార్కెట్లో అయితే 40 రూపాయలకి 35 రూపాయల లోపే ఉంటాయండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే అండి ఫిక్స్డ్ రేటు. ఇక్కడ అందరూ అదే రేటుగా అమ్ముతారు. ఇక్కడ హోల్సేల్ అండి. మార్కెట్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే తీసుకెళ్ళి మనకి డబల్కి డబల్ అమ్ముతారు. అది తెలిసినైతే మనమైతే ఇక్కడికి వచ్చి వారానికి సరిపడే అయితే తీసుకోవచ్చండి. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, క్యాలీఫ్లవర్స్ కానీ, టమాటాలు కానీ. 2 కేజీల టమాటాలు 50 రూపాయలు. అదే మార్కెట్లో కేజీ 50 రూపాయలకి తీసుకుంటున్నారండి. మా దగ్గర అయితే 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఉల్లిపాయలు కూడా 100కి 5 కేజీలు అంటండి. ఉల్లిపాయ కూడా పెద్దగా ఉంది. అలా చూడండి, ఇదంతా ఉల్లిపాయల సెక్షన్ అండి. ఇక్కడ అన్ని ఉల్లిపాయలే, ఇక్కడ పట్టుకే ఉల్లిపాయలు. నెక్స్ట్ చూడండి, కూరగాయలు. ఇక్కడ ఊర్లో వాళ్ళు కూడా పండించి తీసుకొచ్చి రైతు మార్కెట్లో పెట్టి అమ్ముతారు. చూడండి, ఆ ముసలి తాత అయితే ఎంత కష్టపడుతున్నాడో. మీరు ఎవరైనా కుక్కట్పల్లి రైతు మార్కెట్ దగ్గరలో ఉంటే మీరు కూడా అండి ఇట్లా వెళ్ళి వారానికి సరిపడి తీసుకుంటే మీకైతే డబ్బులు అయితే చాలా సేవ్ అవుతాయండి. ఇలా మార్కెట్లో కానీ కూరగాయల షాప్లో కానీ తీసుకుంటే మనకి చాలా నష్టమేనండి. నేనైతే కూరగాయలు కుక్కట్పల్లి రైతు మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చానో అయితే మీకైతే చూపించబోతున్నా. ఫస్ట్ అయితే మ్యాంగోస్ అండి, మామిడి పళ్ళు. నాకు మామిడి పళ్ళు అంటే మస్తు ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవైతే కేజీ 50 రూపాయలకి అయితే ఇచ్చాడు. మేమైతే 5 కేజీలు తెచ్చుకున్నాము. నెక్స్ట్ అయితే బంగాళదుంపలు, అలాగే టమాటాలు, మరియు దోసకాయలు, ఇంకా దొండకాయలు, పచ్చిమిర్చి అయితే తెచ్చుకున్నాము. అలాగే గోంగూర కూడా తీసుకొచ్చాను. గోంగూర కొన్న ఆమె దగ్గరే కొద్దిగా కరివేపాకు అడిగితే ఆమె కూడా కరివేపాకు అయితే ఇచ్చింది. అలాగే ఒక సొరకాయ కూడా తీసుకున్నాను. సొరకాయ కాస్ట్ వచ్చి 10 రూపీస్ అండి. అదే మార్కెట్లో 20 రూపీస్ ఉంటుంది. ఇక మ్యాంగోస్ అయితే చెప్పాను కదండి, కేజీ 50 రూపాయల చొప్పున తీసుకున్నాము. 5 కేజీలు తీసుకున్నాను. గోంగూర 10 రూపాయలండి కట్ట. అలాగే పచ్చిమిర్చి ఒక 10 రూపీస్ తీసుకున్నాను. నెక్స్ట్ దొండకాయలండి. దొండకాయలు హాఫ్ కేజీ 20 రూపీస్ అంటండి. 20 రూపీస్ తీసుకున్నాను. టమాటాలు 2 కేజీలు 50 రూపాయలు అంటండి. 50 రూపాయలకి తీసుకున్నాను. నెక్స్ట్ పాపకు స్కూల్ ఓపెన్ అయింది. అలాగే బుడ్డోడు ఉన్నాడు కదండి, కుర్కురేలు, బింగోలు బయట షాప్లో అలా తినటం వేస్ట్ కదండి, మంచిది కూడా కాదండి హెల్త్కి. అందుకని మంచి స్వీట్ షాప్లో అయితే బాగుంటుందండి. ఇంతకుముందు మేము కూడా తిని చూసాము, ట్రై చేసాము, బాగున్నవి. అక్కడే తీసుకున్నాము. కుక్కట్పల్లి రైతు మార్కెట్ దగ్గరే కొద్దిగా ముందుకు వస్తే మామూలుగా కొట్లోనే పెట్టి అన్నీ అమ్ముతూ ఉంటారండి. ఫ్రెషేనండి అన్నీ. మేమైతే టేస్ట్ చూసే తీసుకున్నాను. నేనైతే పిల్లలు కదండి, ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడతారని నేనైతే కొద్దిగా తినే పిల్లలకైతే తీసుకున్నాను. కేజీ అయితే మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నామండి. హాఫ్ కేజీ 110 రూపీస్ అని చెప్పారండి. బూందీ హాఫ్ కేజీ, అలాగే కొమ్ములు ఉన్నాయి కదండి అవి హాఫ్ కేజీ, అలాగే గులాబ్ గుత్తులు అంటారు కదండి అవి, టమాటా బింగో అవి అయితే మా పిల్లలకి తీసుకున్నాను. ఇవి అయితే స్నాక్స్. చూడండి, ఇవన్నీ కూరగాయలు చూపిస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఎంత మినిమంలో వచ్చేసామో అదే బయట షాప్లో కూడా కొంటే వందలే అవుతాయండి. అందుకే ఇలా ఎవరైనా మీరు దగ్గరలో ఉంటే
ఇలా కుక్కట్పల్లి రైతు మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళి ట్రై చేసి చూడండి. ఓకేనండి. నా వీడియో కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా రాంగ్గా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఓకే, మరి మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. నా వీడియోకి కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయండి. ఓకే, మరి బాయ్.